హాయ్ హలో వెల్కమ్ టు మంచు నాగా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. ఇంకా అది మాల్కి వెళ్ళిన తర్వాత మేమైతే ఆ రోజు చార్మినార్కి వెళ్ళామన్నమాట. ఇంకా 4 సిస్టర్స్ కలిసాం కదండి. మాకేంటంటే మెయిన్ ఈ 1 వీక్ కూడా బాగా కలిసి ఉండి ఎక్కడికన్నా షాపింగ్కి అది వెళ్ళాలి, ఇంకా బయటికి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. ఇంకా హస్బెండ్స్ ఎవరు లేరు కదా, ఇంకా మాదేనా అనమాట మొత్తం హంగామా అంతని చూడొచ్చు ఈ వీడియోలోని. మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అన్నది. ఓన్లీ మేము 4 సిస్టర్స్ ఇంకా మా పిల్లలు అనమాట, అంతేనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇలాగా ఏవో చిన్న చిన్న వాటర్ ట్యాంక్స్ అండి. ఇప్పుడు ఇవైతే కొత్తగా వస్తున్నాయంట. ఇది వరకు మనకి పెద్దగా వచ్చాయి కదా, ఇప్పుడైతే చిన్నవన్నమాట. బాగున్నాయి, క్యూట్గాని. ఈచ్ అయితే 100 రూపీస్కి ఇస్తా అన్నాడు. ఇంకా తర్వాత అయితే ఈ వ్యాలెట్స్ అనమాట. వ్యాలెట్స్ అయితే మీకు 150 చెప్పాడు. మేబీ బార్గెన్ చేస్తే 120కి అలా ఇవ్వచ్చేమో. మేమైతే ఇంకా తీసుకోలేదు. తర్వాత అయితే ఇంకా బ్యాగ్స్ చూసాము. బ్యాగ్స్ అయితే 150 100 రూపీస్ 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. అది హ్యాండిల్ చూస్తే ఏంటంటే స్ట్రాంగ్గా లేదనమాట. మనం ఎక్కువ బరువు అది పెడితే ఊడిపోతుందేమో అన్నట్టుందనమాట. అందుకని ఇంకైతే తీసుకోలేదు. తర్వాత అయితే ఇంకా హెయిర్ క్లిప్స్ తీసుకున్నాం అనమాట. అంటే ఇలా ముడి వేసుకొని పెట్టుకుంటాం కదా. నాకు ఈ క్లిప్స్ అయితే బాగా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. ఈచ్ అయితే మీకు 100 రూపీస్కి 5 అని చెప్పాడు అనమాట. అంటే ఈచ్ 20 రూపీస్ అనమాట. ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. హెయిర్ కూడా ఎక్కడ కిందకి జారిపోకుండా బాగా టైట్గా ఉంటాయి అనమాట ఈ క్లిప్స్. అందుకే మేమైతే ఒక 200కి అయితే తీసుకున్నాము. మా సిస్టర్స్ మేము కలిపి 100 రూపీస్కి 5 చెప్పారు. ఈచ్ 20 రూపీస్ అనమాట. బాగున్నాయి ఆ క్లిప్స్. ఎప్పుడు నేను ఇలాంటివే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే దొరకట్లేదు అనమాట. అందుకని ఇక్కడైతే తీసుకున్నాము. ఈచ్ అయితే 20 రూపీస్. చూపిస్తున్నాను చూసారా, ఇలా కలర్స్ చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే 200కి తీసుకున్నాం అనమాట. ఒక 20 క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత నేను షార్ట్ అవుట్ పెట్టాను కదా బ్లాక్ బీడ్స్ అని, ఆ బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాము. ఈచ్ అయితే 100 రూపీస్ అనమాట. మీకు ఈచ్ 120 చెప్పాడు. అది తర్వాత మళ్ళీ బార్గెన్ చేస్తే 100 రూపీస్కి ఇచ్చాడు అనమాట. ఇక మేము 4 మెంబర్స్ తీసుకున్నాం అనమాట. అవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీకు ఓన్లీ నైటే కాకుండా మార్నింగ్ వేసుకున్నా సరే అదేంటంటే షైనింగ్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు నా షార్ట్ చూస్తుంటే ఓకే, షార్ట్ చూడకపోతే కనుక చూడండి. ఇప్పుడు ఇందులో కూడా చూపిస్తాను నేను. ఆ బ్లాక్ బీడ్స్ ఏంటంటే 3 స్టెప్స్లా ఉందన్నమాట. మనకి అది చిన్నదిగా కావాలంటే కూడా మనం అదైతే ఏంటంటే సింగిల్గా కూడా తీసి వేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము 4 మెంబర్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా బ్లాక్ బీడ్స్ అయిన తర్వాత మీరు ఏంటంటే సింపుల్ శారీ మీద కానీ ఏదైనా కొంచెం పార్టీ వేర్ డ్రెస్ మీదకి వేసుకుంటే కనుక చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇదే నేను సేమ్ చూశానండి మీషోలో కానీ వేరే యాప్స్లో చూశాను. మీకు కొంచెం రేట్ అయితే ఎక్కువే ఉందన్నమాట. కంపారిటివ్లీ మనకి ఏంటంటే చార్మినార్లో కొంచెం రీజనబుల్ రేటే ఉంటుంది. ఇలాగా మనకి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఇలా ఫ్రెండ్స్తో కానీ వెళ్తే కనుక మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఒక 6 మంత్స్కి అలా వెళ్ళి మనకు కావాల్సినవన్నీ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్తో కానీ. ఇలా గ్రూప్గా వెళ్తే ఏంటంటే మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఒకరే వెళ్ళాకన్నా ఇలా గ్రూప్గా వెళ్తే మనం షాపింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. పక్కన ఎవరైనా మళ్ళీ లేడీసే ఉన్నారనుకోండి, జెంట్స్ అయితే మళ్ళీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కొంతమంది అయితే చూపిస్తారేమో. మా హస్బెండ్ అయితే పెద్ద షాపింగ్కి అదే పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. ఇంకా అందుకే నేను ఎవరికన్నా ఇలా రిలేటివ్స్ కానీ ఇలా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ సజెషన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ దియా అయితే దాని సైజ్ చెప్పల్స్ అవన్నీ చూసేసుకొని అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది. చూసారా, షీట్ అయితే మీకు ఓన్లీ 10 రూపీస్ అని అంట. మనకి ఇక్కడైతే 20 రూపీస్ అలా ఉంటుంది కదా, అక్కడైతే ఫిక్స్డ్ రేట్ ఏదైనా సరే 10 రూపీస్ అంట. ఇంకా శశికి అయితే నేను 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను, ఈచ్ 10 రూపీస్ అనమాట. ఇంకా అలాగే ఇయర్ రింగ్స్, ఇంకా మ్యాట్స్, ఇంకా కలర్ ల్యాంప్స్ అవన్నీ కూడా చూసామండి. అన్నీ రీజనబుల్గానే చెప్తున్నాను కదా. అదే గ్రూప్గా వెళ్తే ఏంటంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ మన షాపింగ్ ఏంటంటే మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట. ఇంక ఇలా బ్యాంగిల్స్ అవి ఉన్నాయి. బ్యాంగిల్స్కి అయితే మేమైతే వెళ్ళలేదండి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు అయితే 11 అయింది అనమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ మా అక్కలు హైదరాబాద్కి వచ్చే ముందే కొంచెం షాపింగ్ అది చేశారంట, అప్పుడు తీసేసుకున్నానని చెప్పారు. బాగుంటే తీసుకున్నామన్నారు కానీ ఇంకా మేము బ్యాంగిల్స్కి అయితే ఇంకా పెద్దగా చూడలేదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఈచ్ ఇయర్ రింగ్స్ పేరు అయితే 20 రూపీస్ అంట. మా అక్క మా చెల్లి అయితే ఒక్కొక్క పేరు అయితే తీసుకున్నారు.
ఇయర్ రింగ్స్లో కూడా ఏంటంటే ఆ రోజు కొంచెం అంత మార్కెట్ లేదండి, కొంచెం తక్కువగానే ఉంది. అదే ఈ ముస్లిం ఫెస్టివల్స్ అయ్యి ఉంటే కనుక మనకి మంచి మార్కెట్ ఉంటుంది అనమాట. ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే అనమాట. ఓకే, మరీ అంత ఎక్కువ మార్కెట్, అదే మనకి ఫెస్టివల్స్ అప్పుడు ముస్లిం ఫెస్టివల్స్ అయితే ఎంత రష్గా ఉంటుందో అంత రష్గా అయితే లేదనమాట. కొంచెం నాకు చూస్తే ఏంటంటే మార్కెట్ కొంచెం తక్కువగానే ఉంది. అది ఇప్పుడు ఏంటంటే రోజు ఈవినింగ్ వర్షం పడుతుంది కదా, అందుకని వాళ్ళందరూ కొంచెం త్వరగానే క్లోజ్ చేస్తారు. పెద్దగా షాపింగ్ ఎక్కువ ఉంది అన్నట్టు నాకు అనిపించలేదు. క్రౌడ్ కూడా అంత ఎక్కువగా లేదనమాట. ఇవి మ్యాట్స్ చూసారా, 100 రూపీస్కి 4 అనమాట మ్యాట్స్. అవి కూడా నాకు రీజనబుల్ అనిపించింది. మా సిస్టర్స్ మా చెల్లి వాళ్ళు తీసుకున్నారనమాట, నేనైతే తీసుకోలేదు. ఇంక ఇవన్నీ ఇంకా ఇలా కొంచెం షాపింగ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు ఇంకేదో ఒకటి కావాలంటారు కదా, ఇంకా సోడా అయితే తీసుకున్నామన్నమాట. అందరం సోడా తీసుకొని తాగాము. కొందరికైతే మసాలా సోడా, కొందరికైతే స్వీట్ సోడా అలా తీసుకున్నాం అనమాట. ఇంక ఇది అంతా తాగడం అయిన తర్వాత కలర్ ల్యాంప్ ఒకటి చూసామండి, అది కూడా నాకు బాగా నచ్చింది. ఇది చెప్పాను కదా కలర్ ల్యాంప్ అని. ఇది 400 చెప్పారు, నాకేమో కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. మేబీ బార్గెన్ చేస్తే ఇచ్చేవారేమో, మేమైతే ఇంకా తీసుకోలేదు. ఇంకా కొన్ని డాగ్స్ అయితే చూసామన్నమాట. అంటే మనం ఇంట్లో షోకేస్ పీస్ లాగా పెట్టుకోవచ్చు కదా, ఇవి కూడా ఈచ్ అయితే 100 రూపీస్కి ఇచ్చారు. బాగున్నాయి. ఇవి కూడా అయితే 2 తీసుకున్నాం అనమాట. ఒకటి ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మేము టెంపుల్స్కి అది వెళ్ళాము, ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఏంటి అన్నది వ్లాగ్లో అయితే చూడొచ్చు. ఇంక ఇలా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట. ఇది వరకు అయితే మీకు ఇలాంటి క్రోన్స్ అయితే ఏంటంటే లైటింగ్ లేకుండా ఓన్లీ ఫ్లవర్సే ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దానికి లైటింగ్ పెట్టాడు అనమాట, యాడ్ చేశాడనమాట. ఇంక దియా చూడండి, దియాకైతే ఈ కీ చైన్స్ కావాలంట. దానికి స్టాండ్ కూడా కరెక్ట్గా ఉంది కదా, వెళ్ళి నించుంపోయింది అనమాట, నాకు కావాలి అని. తర్వాత ఇంక ఇలా అయితే చెప్పల్స్ అయ్యి దానికి అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది, నాకు కరెక్ట్గా ఉన్నాయి అమ్మ ఇది అది అని. ఇంక ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి, నేను మా అక్క మా చెల్లి అందరం కలిసి. ఆ రోజు అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఒకటి ఏంటంటే ఆ రోజు పెద్ద వర్షం అయితే పడలేదు. ఆ ముందు 2 రోజులు అయితే బాగా వర్షం పడింది, కానీ ఆ రోజు పెద్దగా వర్షం పడలేదు. ఇంక తర్వాత ఇలా పిక్స్ తీసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది అనమాట. చూసారు కదా నేను ఏం ప్రిపేర్ చేశాను, కిచిడి ప్రిపేర్ చేశాను వేడివేడిగానే, అదైతే త్వరగా అయిపోతుంది కదా. ఇంకా బాగా స్పైసీగా చేశాను, సూపర్గా వచ్చింది. ఇంకెంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.